తెలంగాణ తల్లి నమూనా రెడీ. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మక్క, జొన్న, సజ్జ కంకులు పీఠంపై పిడికిళ్ళు పట్టుకొని ఈ రకంగా రైట్. పిడికిళ్ళు పట్టుకున్న పీఠం ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ పీఠం పైన తల్లి రెండు కాళ్ళు పెట్టి నిలబడ్డది తెలంగాణ తల్లి. ఇక్కడ మొక్కజొన్న ఇవి సజ్జ కంకులు పట్టుకొని పీఠంపై నిలబడ్డది. ఇట్లా ఇది తెలంగాణ తల్లి యొక్క కొత్త నమూనా. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పలు మార్పులు తీసుకొచ్చారు. అది TS2 TG కావచ్చు, యాదాద్రి పేరును మళ్ళీ యాదగిరి గుట్టలకి చేయడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు. మధ్యలో ఒకటి చిహ్నాలు మారుస్తాను, తెలంగాణ రాష్ట్ర చిహ్నం లోగోని. అందులో ప్రయత్నాలు బాగానే ఉన్నాయి. అంటే వాస్తవానికి చాలా మందికి ఒక సందేహం, మరి చేయొచ్చా చేయరాదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవన్నీ పనులు అంటే చేయొచ్చు. చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తారు, కానీ చేయొచ్చు, అద్భుతంగా చేయొచ్చు. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో సమస్యలు ఏం లేవు కనుక మనం వీటిపైన ఫోకస్ చేయొచ్చు. తప్పే ఉన్నది. ఇప్పుడు మామూలుగా అరే ఒకడు గుడ్డ లేక, ఒకడు పూట తినలేక, ఒకడు ఇల్లు లేక ఉన్నారంటేనేమో చేయొద్దు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ 4.5 కోట్ల పైచిలకు జనాభా అంతా కూడా చాలా సస్యశ్యామలంగా బతుకుతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి 3 పూట్ల తిండి మంచిగా దొరుకుతా ఉన్నది. ఒక్క ఉప్పుకు కావచ్చు, పప్పుకు కావచ్చు, నూనె కావచ్చు 1000 రూపాయలు పెట్టినా కూడా, పావు కిలోకు 1000 రూపాయలు పెట్టినా, ఒక ½ కేజీ ఉల్లిగడ్డలకు వాడు 700 రూపాయలు పెట్టినప్పుడు కొనగలిగేంత సామర్థ్యం ఉన్నది కదా తెలంగాణ బిడ్డల దగ్గర. అంత వెల్ సెటిల్డ్ ఉన్నారు కదా. కొంచెం అనేమన్నా అనిపించాలి, కొంచెం అనేమన్నా అనిపించాలి అంటున్నా. ఎందుకు అంటే ఈ మార్పులన్నీ చేయొచ్చు, ఈ మార్పులన్నీ మీరు చేయొచ్చు. ఎప్పుడు నిజంగా ఈ బిడ్డలందరికీ ప్రతి సమస్య మీరు తీరిస్తే, రోడ్లన్నీ వేస్తే, నీళ్లు నిండుగా వస్తే, 3 పూటల కడుపు నిండా తింటే, ఖచ్చితంగా ఒక మనిషి, ఈ తెలంగాణ బిడ్డే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉంటున్నందుకు ఒక 6 నుంచి 8 గంటలు ఏ రంది లేకుండా నిమ్మలంగా పండుకోగలుగుతున్నాడు. అసోంటి గవర్నమెంట్ పాలనలో మేము ఉన్నామని ఆ జనాలు చెప్పుకున్నప్పుడు మీరప్పుడు చిహ్నాలు మారుస్తారా, నెంబర్ ప్లేట్లు మారుస్తారా, తల్లుల విగ్రహాలు మారుస్తారా, ఇంకా ఏం మారుస్తారో మార్చుకోండి. అప్పుడు చేయాలి కదా ఇవన్నీ. చాలా మంది అన్నారు కేసీఆర్ అన్వాంటెడ్ థింగ్స్ పైన పెట్టిండు, అవసరం లేని వాటిపైన డబ్బులు వెచ్చించిండు, ఖర్చు చేసిండు అని అన్నారు కదా. ఈయన గదే తొవ్వలో పోతుండు. నేను చెప్తా ఉన్నా కదా, గదే తొవ్వ. ఇంకో తొవ్వ రేవంత్ రెడ్డి గారికి దొరుకుతలేదు. ఈడ ఏ సమస్యలు లేవు, ఏ బాధలు లేవంటే నువ్వు ఇవన్నీ ముంగటేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా ఉన్నా, మనం తెలంగాణ బిడ్డలందరినీ అడుగుతా ఉన్నా. తెలంగాణ తల్లి మునుపటి విగ్రహం మనందరికీ తెలుసు. ఇప్పుడు కొత్త విగ్రహం నమూనా ఈ విధంగా ఉంది. ఆకుపచ్చ చీర, ఎర్ర రైకతోటి ఈ రకంగా పిడికిళ్ళతోటి మొత్తం బిగుసుకున్న గద్దె ఇది. ఈ గద్దె మీద తల్లి నిలబడ్డది. ఇప్పుడు చెప్పుండ్రి, ఆ తల్లి విగ్రహం అట్లా ఉంటే ఏం నష్టమైంది, ఇట్లా ఉంటే ఏం లాభమైంది చెప్పుర్రి. చూసే బిడ్డలందరిని అడుగుతా ఉన్నా, ఈ తల్లి విగ్రహం అట్లా ఉన్నప్పుడు ఏం నష్టమైంది, ఇట్లా ఉన్నప్పుడు ఏం లాభమైంది? దీనిపైన ఫోకస్ ఏది? ప్రభాత వెలుగు, ఈ దినపత్రిక ప్రభాత వెలుగులా ఇదొక వార్త. మళ్ళీ మెయిన్ ఎడిషన్లా మెయిన్ వార్త, ఫస్ట్ వచ్చిన వార్త. గుడిసెలలో వండుకొని వాన పడితే వానికి సినుకులు లోపల పడతాయి, చలి పెడితే వానికి మొత్తం ఇంట్లోకి జరుగుతుంది చలి, ఎండ కొడితే వాడికి ఉండాలా సావాలా అర్థం కాదు గుడిసెల. అసోంటి గుడిసెలలో బతుకుతా ఉన్నారు. గల పేదరికాన్ని, గల బాధను ఎప్పుడన్నా పత్రికలు ప్రచురిస్తాయా, గల వార్తలు ఎప్పుడన్నా వేస్తాయా? ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన సమస్య, అద్భుతమైన టాపిక్ ఇది. మనం ఖచ్చితంగా ఇప్పుడు చర్చించుకోవాల్సిన వార్త ఇది. అంతేనా? రాసే పత్రికలకు ఉండాలి బుద్ధి, ఈ నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయకులకు ఉండాలి. వీళ్ళు ఇటువంటి ఒక వార్త ఏంగానే దాని మీద చర్చ పెట్టే జనాలకు కూడా ఉండాలి. అయ్యి తల్లి విగ్రహం భలే చేసిండ్రా రేవంత్ అన్న, అట్లా మార్చేసిండ్రు, ఇట్లా మార్చేసిండ్రా. ఏముంది, ఆయన 400 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు తీసుకొని భవనాలకు, బిల్డింగ్లకు వాస్తు బాలేదని ఆయన గట్ల కట్టిండు. ఆయన ఇట్లా సగం జనం సొమ్ము అంతా వృధా చేసిండు. ఈయన వచ్చి నెంబర్ ప్లేట్లు మారుస్తాడు, పేర్లు మారుస్తాడు, చిహ్నాలు మారుస్తాడు, విగ్రహాలు మారుస్తాడు. గిదేనా మిమ్మల్ని ఎందుకు గిందికేనా? 10 ఏళ్ళు ఆయన గట్ల టైం పాస్ చేస్తే, ఇంకో 5 ఏళ్ళు నువ్వు గిట్ల టైం పాస్ చేస్తే, రేపు వచ్చినోడు కూడా గట్లే చేస్తే, ఈ బిడ్డల బతుకుల గురించి, ఈ బిడ్డల సమస్యల గురించి, ఈ బిడ్డల కష్టాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారు? ఒక 2 పథకాలు పెట్టుడు, ఇటు వచ్చి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెరిపేసుడు. వాళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడురంటే లేనిపోయిన తీసి దుమ్మెత్తిపోసుడు. ఆ ప్రతిపక్షం ఎందుకుంది, అధికార పక్షం మీరెందుకుంది? సెంట్రల్లో వాళ్ళుండి ఇక్కడ ఎంపీలుగా 8 సీట్లు గెలిచి వాళ్ళు ఎందుకున్నారు? మీరు అందరూ ఏం చేస్తా ఉన్నారు? మూకుమ్మడిగా బయటికి తిట్టుకొని లోపల మంతనాలు జరుపుకుంటా ఉన్నారా? చిత్తశుద్ధి ఉండే నాయకుల యొక్క ప్రవర్తన, పనితీరు ఇట్లా ఉండదు. అసలైన సిసలైన నాయకుడి లక్షణాలు ఇవి కావు. ఇవి పక్కా ఒక లత్కోర్ రాజకీయ నాయకులకు ఉండే లక్షణాలే.
ఈ మార్పులు ఈ చేర్పులు అనేవి ఇప్పుడు నేను తీసుకొస్తా. యాజ్ ఆఫ్ నౌ ఈ క్షణం నేను తీసుకురమ్మంటే తీసుకొస్తా. పూటకు గతి లేని తెలంగాణ బిడ్డలను ఎంతో మందిని తీసుకొస్తా. దృష్టి వాటిపైన పెట్టాలి కదా. దయచేసి మీరే ఆలోచించండి మిత్రులారా. మరి ఈ విగ్రహాలు మార్చడం వల్ల, పేర్లు మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా మేలు జరుగుతుంది, మునుపటిలాగానే ఉంటే ఏ రకంగా నష్టం జరుగుతుంది అనేది మీరే ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.